ఢిల్లీ ఎలక్షన్ హీట్ కంటిన్యూ అవుతోంది. ఢిల్లీని ఆప్ ఏటీఎంగా మార్చుకుందని ప్రచార సభలో విమర్శలు చేశారు ప్రధాని మోదీ. డబుల్ ఇంజిన్ సర్కార్తోనే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. మరోవైపు ఎన్నికల ముందు ఆప్కు 7 ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చారు. బీజేపీతోనే ఢిల్లీ అభివృద్ధి సాధ్యమన్నారు ప్రధాని మోదీ. ద్వారకాలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న మోదీ ఆప్పై నిప్పులు చెరిగారు. ఢిల్లీ ప్రజలను లూట్, జూట్ నుంచి బయటపడేసేందుకు డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ఓటర్లను కోరారు. आपने पहले कितने ही साल कांग्रेस को देखा, फिर दिल्ली पर आपदा वालों ने कब्जा कर लिया. अब आप मुझे डबल इंजन सरकार बनाकर दिल्ली की सेवा करने का भी मौका दें. हमें मिलकर दिल्ली को लूट और झूठ की आपदा से मुक्त कराना है. ఆప్పై మోదీ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. మోదీ నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పడం తప్ప ఏమీ ఉండదని విమర్శించారు. प्रधानमंत्री मोदी जब भी मुंह खोलते हैं झूठ बोलते हैं. दिल्ली वालों की द्वारा चुनी हुई प्रचंड बहुमत से सरकार जो चुनी है उसको गालियां निकालते रहे. आम आदमी पार्टी के लिए अपशब्द यूज करते रहे. अरविंद केजरीवाल जी के लिए अपशब्द यूज करते रहे. లక్ష్మీనగర్ లో ప్రచారం చేసిన ఆప్ చీఫ్ కేజ్రీవాల్ బీజేపీకి అవకాశం ఇస్తే ప్రజలకు అందుతున్న పథకాలన్నీ ఆగిపోతాయని చెప్పారు. फ्री बिजली बंद कर दी जाएगी, फ्री पानी बंद कर दिया जाएगा, सरकारी स्कूल बंद कर दिए जाएंगे, मोहल्ला क्लिनिक बंद कर दिए जाएंगे और महिलाओं की फ्री बस यात्रा बंद कर दी जाएगी. ये भी बीजेपी ने 5 ऐलान कर दिए. ఎన్నికల ముందు అధికార ఆప్కు షాక్ ఇచ్చారు 7 ఎమ్మెల్యేలు. ఎన్నికల్లో టికెట్లు రాని ఎమ్మెల్యేలు పార్టీకి రిజైన్ చేశారు. ఆప్ తన సిద్ధాంతాలకు దూరం అవ్వడంతోనే రాజీనామా చేయాల్సొచ్చిందన్నారు ఎమ్మెల్యేలు. కేజ్రీవాల్ అబద్ధాల దుకాణం ఫిబ్రవరి 5న క్లోజ్ అవుతుందన్నారు హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైని. హర్యానా నుంచొచ్చే నీరు, కేజ్రీవాల్ పంపిన నీరు ఎలా ఉందో డెమో చూపించారు హర్యానా సీఎం. నాగోలి, జాట్ నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించారు ఎంపీ ప్రియాంక గాంధీ. కాంగ్రెస్తోనే ఢిల్లీ అభివృద్ధి సాధ్యమని, మరో అవకాశం ఇవ్వాలని కోరారు.